సినిమా హీరోలు ఇప్పుడు నిజ జీవితంలో కూడా హీరోల్లాగానే వ్యవహరిస్తున్నారు. వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి మొన్ననే జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారన్నటువంటి ఇష్యూలో ఆయనకి ముందు గాయమైనా కూడా అలాగే దేవరా సినిమా షూటింగ్ చేయడం వలన కాస్త అది ఇబ్బంది ఎక్కువయ్యేటప్పటికీ ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారని అనుకున్నాం. అట్లాగే తాజాగా ఏదైతే మన రవితేజ గాయపడ్డారు, షూటింగ్లో గాయపడి ఆసుపత్రి పాలయ్యారంటే ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. వాస్తవంగా షూటింగ్లో భాగంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారని, అయితే ఆ గాయాన్ని లెక్క చేయకుండా విశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది తీవ్రమైంది. దీంతో శస్త్రచికిత్స తప్పనిసరని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కుడి చేతికి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వైద్యులు ఆయనకు సూచించారు. RT-75 అంటే ఇంకా దానికి పేరు చెప్పలేదు, అందుకని వర్కింగ్ టైటిల్ కింద RT-75 అంటారు. సినిమా చిత్రీకరణలో భాగంగా గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మూవీతోనే రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో రవితేజ మిస్టర్ బచ్చన్ తర్వాత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరింత కసిగా ఇక్కడ షూట్ చేశారు. ఆ సందర్భంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు.